అర్బన్ గ్లోబల్ గ్రూప్ ఇది ఒక సామాన్యుడు తన కృషి పట్టుదలతో నిర్మించిన సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యంలో రాజు అతని, బంటు అతని, ముఖ్యమంత్రి అతని. ఇక్కడ తప్పుకు ఎటువంటి చోటు లేదు. ఇది హిట్లర్ లాంటి ఒక నియంత రాజ్యం. అర్జున్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. గెలుపు ఎప్పుడు తన వెంటే ఉంటుంది, ఓటమిని ఎప్పుడు దరిచేరనివ్వడు. శత్రువులకు అతను ఎప్పుడు ఒక సింహ స్వప్నం, రోయింగ్ లయన్. ఇలాంటి అర్జున్ జీవితంలో ఉన్న ఒకే ఒక బలహీనత తన అక్క పూర్ణిమ. అర్జున్ అనాథలు. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడుతూ పెరిగారు. అందుకే అర్జున్ అంత త్వరగా ఎవరిని నమ్మడు. పూర్ణిమను తన సొంత తల్లిలా చూసుకుంటాడు. పూర్ణిమ కూడా అంతే. తన తమ్ముడిని సొంత కొడుకులా చూసుకుంటుంది. తనకు పెళ్లి చేయాలని చాలా ప్రయత్నిస్తుంది, కానీ అర్జున్ మాత్రం నిరాకరిస్తూ ఉంటాడు. ఇక ఈమె అంజలి, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయి. తల్లికి ఇంటి పనిలో సాయం చేయడమే కాకుండా కాలనీ వాళ్ళకు కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. తన అక్క వైష్ణవి అంటే అంజలికి చాలా ఇష్టం. ఇద్దరు మంచి స్నేహితుల్లా ఉంటారు. వాళ్ళ నాన్న చనిపోవడంతో చిన్న వయసులోనే కుటుంబ భారం మొత్తం అంజలిపైనే పడింది. అయినా కూడా అంజలి నిరాశపడకుండా తన కలలు నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. పైగా పరిస్థితులను చక్కగా అర్థం చేసుకునే మెచ్యూరిటీ అంజలికి ఉంది. అందుకే తన తోటి వారికి కూడా సహాయం చేస్తూ ఉంటుంది. ఇలాంటి భిన్న మనస్తత్వాలున్న అర్జున్, అంజలి కలిస్తే ఒకరోజు అర్జున్ అక్క షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడానికి వెళ్తుంది. అదే సమయంలో అక్కడికి అంజలి వస్తుంది. అర్జున్ వాళ్ళక్క బ్రేస్లెట్ పారేసుకోవడం అంజలి గమనిస్తుంది. అది ఆవిడకి ఇవ్వాలని వెంటనే పరిగెత్తుంది. బట్ ఆవిడ కనిపించకపోవడంతో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి వచ్చిన అర్జున్ అంజలి చేతిలో బ్రాస్లెట్ చూసి తను తప్పుగా అర్థం చేసుకుంటాడు. తన్ని దొంగ అని గొడవ చేస్తాడు.